పొద్దుగాల లేచి ఇంట్లో ఇంత పూజ చేసుకుంటే మనసు నిమ్మలమవుతుంది. చిన్నగా దీపం పెట్టినా చాలు ఇంట్లోకే దేవుడు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక గుడికి పోతేనే అబ్బా ఇంటికి సుతం రాబుద్ది కాదుల్లా. గుడి అగరబత్తుల సువాసన, పూలు, పూజలు అన్నీ మంచిగా అనిపిస్తాయి కదా. కానీ గుళ్ళనే కూల్చేస్తే వాటిని లేకుండా చేస్తే ఏం మాట్లాడుతున్నావు అని తిట్టేరుల్లో గరం బాకముందుకే చెప్పున గిట్ పోయేద్దాం పాండ్రి. రైట్, తెల్లబడ్డలు వెనక మస్తుంది చూస్తే హరీష్ రావు సార్ లెక్కనే ఉండు కదా. మళ్ళేదో పంచాయతీ ముందట వేసుకున్నట్టే ఉన్నారు. హైదరాబాద్ కోకపేటలో శారదాపీఠం తనకి పోయిండు హరీష్ రావు సారు. ఆడున్న పీఠాధిపతిని కలిసి దండేసి పండ్లిచ్చి మొక్కి అటెనక గుడిని మటని తిరిగి చూసిండు, మంచిడు అరుచుకుండు. రేవంత్ సర్కార్ ఇడున్న రాజశ్యామల అమ్మవారి గుడిని కూల్చుతందుకు యూత్ అండు. ఇదేం కథ, ఇదేం కార్గన, ఎంత పెద్ద తప్పిదని కడిగిండు హరీష్ రావు సారు. వాటర్ వర్క్స్ కట్టేందుకు వీటిని కూల్చుతుందట రేవంత్ సర్కారు. అవి కట్టేందుకు ఈడనే జాగుందా, ఇంకేడలేదా, అవసరమై చేతలేరు, కక్షతోటి చేస్తారు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాన్న రేవంత్ రెడ్డి ఈ పనులు ముందటేసుకున్నారు అనబట్టే. ఈ గుడికి 2 ఎకరాల భూమి ఇచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడే కట్టిన గుడి ఇది. అందుకే పగతోటి ఎత్తిన పనిదంటే సారు. రైతు బంధు, ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్కి రాకుండా చేసిండు. అట్లే గుళ్ళు గోపాల సుతం గుళ్ళుతారా, ఆటని కూడా ఇడిచిపెట్టరా, మఠాన్ని వదలరని కోపమైండుగా. ఈ దేవాలయాన్ని కూర్చడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా దయచేసి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలి. ఈ మఠాన్ని, దేవాలయాన్ని కూల్చకుండా కాపాడండి. పక్కనే రేవంత్ రెడ్డి అల్లుడు రమేష్ రెడ్డి ఆయన అనుయాయులకు ఇచ్చిన 17 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ కావాలంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చి అక్కడ మీరు ఎంతైనా నిర్మాణం చేయండి, దానికి అభ్యంతరం లేదు. స్థలం లేక కాదు, మీరేదో కక్షతో చేస్తున్నారు. కేసీఆర్ గారు ఈ మఠానికి ల్యాండ్ ఇచ్చారు, కేసీఆర్ గారి హయాంలో ఈ దేవాలయం నిర్మించబడ్డది, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పి మఠాన్ని, దేవాలయాన్ని కూడా కూల్చేటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నావు. ఇలా కేసీఆర్ ఆనవాళ్ళైన రైతు బంధు బంద్ చేసినావు, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసినావు, చివరికి ఆ గుడిని, మఠాన్ని కూడా వదిలేవా నువ్వు? కేసీఆర్ యాదాద్రి ఇంకిన్ని గుళ్ళు కడితే రేవంత్ ఇండ్లు గుళ్ళు కూల్తుండని గరమైండు. ఇండ్లు కూల్చింది అయింది, గుళ్ళు కూల్చింది కత్తనవా. హైడ్రాన్ ఇండ్లు కూల్చివి, ఖమ్మంలో కథమైనా మూసితనం మొదలుపెట్టిర్రు. ఇటు గుళ్ళ మీద పడ్డరా అని గరం కాబట్టి అరిస్తారు. అదే ఏ మఠమైనా, ఏ దేవాలయమైనా కూడా అది హిందూ ధర్మ పరిరక్షణ. నువ్వెట్లా కూలుస్తావు? నీకెవడు హక్కు ఇచ్చాడు? కేసీఆర్ గారేమో అద్భుతంగా యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మించిండు. ఎన్నో దేవాలయాలు కేసీఆర్ గారు కట్టిండు. చివరికి రేవంత్ రెడ్డి గారు దేవాలయాల్ని కూల్చుతా ఉన్నాడు. ఇండ్లు కూల్చుడు అయిపోయింది, ఇక గుళ్ళు కూల్చడానికి బయలుదేరిండు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినావు, నిన్న ఖమ్మంలో ఇల్లు కూల్చినావు, ఇప్పుడు ఇక హైదరాబాద్ నడిబొడ్డున దేవాలయాలు కూల్చడానికి పాల్పడుతున్నావా? ఇక ఇండ్లు అయిపోయినాయి, దేవాలయాల వంత వచ్చినది నీ పాలనలో. ఇదేనా నువ్వు చేసేది? వాటర్ వర్క్స్ కట్టేందుకు మీ అల్లుని జాగి పక్కపండి 17 ఎకరాలు కబ్జా చేసి అల్లునికి ఇచ్చినావు. వండ్లీ ఏంది, లేకపోతే ఇంకేదన్నా చూడక మొదలు చేయి. కానీ గుళ్ళు కూల్చుతావా, కథం చేస్తా ఊకునేది లేదు, ఇడిచేది లేదు. ఎంత దూరం పోతామంటండి సారు. పక్కన 17 ఎకరాలను తీసుకో. ఇది కూడా అక్రమ మైనింగ్. యాక్చువల్ గా HMDA రూల్స్ కు విరుద్ధంగా నువ్వు ORR కు కిలోమీటర్ దూరంలో నీ అల్లునికి ఇంత పెద్ద గుట్టలు అప్పచెప్పి కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొడతా ఉన్నారు. ఓపెన్ యాక్షన్ పెట్టొచ్చు కదా. ఏ రకంగా నామినేషన్ బేసిస్ లో నీ అల్లునికి 17 ఎకరాలు కట్టబెట్టినావు? అది ప్రజాధనం కాదా? యాక్షన్ పెడితే కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుండే. యాక్షన్ పెట్టకుండా లోపల కాగితం పెట్టించి 17 ఎకరాలు నీ అల్లుడికి ఇచ్చి గుట్టల్ని కొల్లగొడుతున్నావు. ఆ గుట్టలను కంకర చేసి నీ అల్లుడికి చుట్టూ కట్టి అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు అల్లుని దగ్గరనే కంకర కొనాలని, లేకపోతే నీకు అనుమతులు రావని అక్రమ క్రషర్ పెట్టిస్తావు, అల్లుని కంకర అమిపిస్తావు. ఇదా నువ్వు చేసేది? సరేగానదంతా కాదే హరీష్ రావు సారు, ఆఖరికి ఏమంటావు చెప్పిగా? ఈ పిచ్చి ఆలోచనలు, దేవాలయాలు కూల్చాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.